నేను నా లవరు ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటాము. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ వినవే. చేయాలి, ఫ్యూచర్ ఇలా ఉంటుందని ముందు ఎక్స్పెక్ట్ చేయాలరా. అరే నీ లవర్ ఉంది కదరా, నీ లవర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పావుగా. ఎందుకంటే నేను ఇన్ని రోజులు మెయింటైన్ చేసుకుని వస్తున్నా, ఇప్పుడు మాది కూడా బయట పడుతుంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నాగా, ఓ బెడ్రూమ్ లో మీరు ఉండండి, ఇంకో బెడ్రూమ్ లో మేము ఉంటాం రా. నీకు ఒక అమ్మాయిని సెట్ చేస్తా, కావాలంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సెట్ చేస్తా. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఫ్రెండ్ లవరు నీకేమైంది చెప్పు. కలిజోడి ఇన్ని లవ్ చేసి నేను రోడ్డు మీద పడిపోయా అనవసరంగా, చండాలు కూడా. వారానికి 7 రోజులైతే 7 అమ్మాయిలతో తిరుగుతాడా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? కూకట్పల్లి నుంచి. కూకట్పల్లి. నీ పేరు? నా పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ కి కాల్ చేద్దాం అనుకుంటున్నా. మీ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కాన్సెప్ట్ నేను నా లవరు ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటాము. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ వినవే. ఉంటే సో మా రూమ్ ఓనరు రెంట్ ఇవ్వలేదని చెప్పేసి గెంటేస్తాడు. సో రూమ్ కోసం నా ఫ్రెండ్ కి కాల్ చేస్తాను. సరే చేద్దాం మరి. ఓకే చేసేద్దాం. సరే చెయ్యి. హలో హలో. అరే ఎక్కడ్రా? బయట ఉన్నారా? అరే అదే నేను నా లవరు బయటకు వచ్చేసాను, రూమ్ లో నుంచి గెంటేశారా. తీరిందా? ఏరా? అదే ఓనరు రెంట్ ఇవ్వలేదని చెప్పేసి గెంటేశాడు రా. అదేరా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇలాగైనా ఉంటది. రెంట్ కట్టలేకపోయి అది కట్టలేకపోయి పని చేసుకుంటే ఇట్లా ఉంటదా? అరే అంటే ఇలా తెలియదు కదరా నాకు ఇలా జరుగుతుందని చెప్పేసి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అదేరా, అన్ని ముందు ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్యూచర్ ఇలా ఉంటదని ముందు ఎక్స్పెక్ట్ చేయాలరా. అప్పుడేమో నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడేమో ఏం గుర్తుండవు, ఇప్పుడేమో అన్ని గుర్తు వస్తాయి. రెంట్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని. అరే ఇప్పుడు మీ రూమ్ ఉందారా ఏదైనా? మజాక్ చేస్తున్నావు? లేదురా, మా ఫ్యామిలీ ఉన్నారు రూమ్ లో, నా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. అరే చూడరా ప్లీజ్ రా. అరే మీ రూమ్ లో మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ పంపించేసి మా కోసం మా రూమ్ హెల్ప్ చేయలేవారా? అప్పుడు మా నాన్న కర్రిచ్చి కొడతారా? ఇప్పుడు ఒక లవర్ కోసం మమ్మల్ని బయటకు పంపిస్తున్నావని ఒక రోజా 2 రోజులా? మీరు వారం రోజుల్లో మీరు రూమ్ అయితే కావాలంటే కష్టం కదా. అరే నేను నీకోసం ఎన్నిసార్లు బీర్ ఇప్పించారా? నా కోసం ఒక్కసారి రూమ్ చూడలేవారా? ఒక బీర్ కోసం ఇప్పుడు మా అమ్మ నన్ను బయటకు పంపించానా? అరే ఒక 1 వీక్ రా చాలు రా. రే మా 1 వీక్ చాలు, మేము ఇద్దరం ఒక 1 వీక్ ఉండేసి వెళ్ళిపోతాను రా. 1 వీక్ అంటే ఇప్పుడు 1 వీక్ దాకా మా అమ్మ నన్ను నెట్టి పంపించాలరా? లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? సరే ఓకే రా. గుర్తు రాలేదా? అరే సరే ఓకే రా. ఏదైనా ఒక 10,000 ఉంటే క్యాష్ ఉంటే చూడరా. ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏదైనా ఒక 10,000 క్యాష్ ఉంటే చూడరా ప్లీజ్. 10,000? 10,000 రా. మా నాన్నకు 500 బట్టలు కొనుక్కుంటే నమ్మంటేనే ఇప్పుడు నాకు మా నాన్న 500. ఇప్పుడు నీకు 10,000 నేను నేనే తీసుకురా. అరే ఓకే. అరే నీ లవర్ ఉంది కదరా, నీ లవర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పావుగా. నేను నైట్ వెళ్తున్నారా? అరే నీ లవర్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నాగా, ఓ బెడ్రూమ్ లో మీరు ఉండండి, ఇంకో బెడ్రూమ్ లో మేము ఉంటాం రా. ఇంకో బెడ్రూమ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారంట. అరే వాళ్ళని పంపించారు మా కోసం, ఇది ఒకే వెళ్ళిపోయి. రే నేను ఎప్పుడు అడుకోలేరా నేను, ప్లీజ్ రా. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా?